శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక మాసంలో చివరి అధ్యాయం 31వ అధ్యాయం. ఈ 30వ అధ్యాయంలో పోలి కథ గురించి చెప్తారా గురుగారు? వాటి విశేషం తెలియజేస్తారా గురుగారు? కార్తీక పురాణ గ్రంథాలన్నింటిలో కేదారేశ్వర వ్రతం, పోలి స్వర్గానికి వెళ్ళిన కథ, ఈ రెండు ఉంటాయి. కథ చివరిలోకి వచ్చేస్తున్నాం కాబట్టి పురాణ కథాశ్రవణంలో ఫలశ్రుతి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. గురుగారు, కార్తీక మాసం అంతా కూడా పాటించవలసిన నియమాలు: స్నానం, దానం, దీపారాధన, ఉపవాసం. ఈ 4 ప్రధానం. స్నానం, దానం, దీపారాధన. మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉపవాసం, ఇది కూడా ప్రధానం. అలాగే 5వది ప్రధానమైనది ఇంకోటి ఉంది, లక్షణం: పంచుకోవడం. కార్తీక మాసం అనగానే ఇంటిల్లిపాది పని అంతా వదిలేసి గోదావరికి, కావేరికి వెళ్ళి స్నానాలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఇంట్లో పని ఎవరు చేయాలి? అందరూ వెళ్ళిపోతే పని చేసేది ఎవరు? ఒకానొక ఇంట్లో పోలి ఆ ఇంటి సమస్త పనులు చక్కదిద్దేటటువంటి సహాయకురాలు. ఇంటిల్లిపాది గోదావరి, కావేరి నదులు, భజనలు, పురాణ కాలక్షేపాలు, ప్రసాదాలు, వితరణలు. దీపం వెలిగించిన ఎలకకి మోక్షం కలిగింది, దీపం వెలిగించిన స్తంభానికి పూర్వజన్మ స్మృతి కలిగింది, శాప విముక్తి కలిగింది. స్నానం చేస్తే పులిముఖం పోయింది. ఇలాంటి కథలన్నీ వింటూ ఇంటిల్లిపాది కార్తీక మాసం అంతా గడిపారు. ఈ పోలి అమావాస్య వచ్చేస్తుంది, అమావాస్య వెళ్ళిపోతుంది. పాడ్యం నుంచి ప్రతిరోజు ఇంట్లో పని, గిన్నెలు, బట్టలు, ఇల్లు, వంట, చేసిందే చేయడం. మా అమ్మ జ్ఞాపకం వస్తే ఆవిడ 2 చేతులు, ఒక చెయ్యి అన్నం గిన్నె కలిపే గంటె, ఇంకో చెయ్యి సాంబారు గిన్నె కలిపే గంటె, 2 గరిటెలు, అన్నం గరిటె, సాంబారు గరిటె. మా అమ్మ నడిచే పోపులో పెట్టే, మా అమ్మ కొంగు ఎప్పుడూ పోపులో పెట్టే వాసన వేస్తుంది.
జీలకర్ర, ఆవాలు, ఇంగువ. మా అమ్మ దగ్గర ఈ వాసనలు సహజం. మా అమ్మ నడిచే ఔషధశాల, మా అమ్మ నడిచే వంటిల్లు. ఇలాంటి కొన్ని పదాలు విమల అనే సోదరి ఒక కవిత్వంలో చెప్పి ఉండవచ్చు. ఆవిడే కొన్ని పదాలు చెప్పింది కూడాను. వాస్తవం మనమందరం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అమ్మ అంటే నడిచే వంటిల్లు. ఈ కథలో పోలి ఇంట్లో పనంతా చేస్తుంది. అమావాస్య వచ్చేసింది, కార్తీక మాసం అయిపోతుంది. దీపారాధన చేయలేదు, స్నానం చేయలేదు, ఉపవాసం చేయలేదు, ఏమీ చేయలేదు. స్నానం అంతకంటే కుదరలేదు. కార్తీక స్నానం చేసే అవకాశమే లేకుండా పోయింది పాపం. ఇంట్లో పని 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 చేసే సమయంలో రోజు కూడా ఆ గిన్నెలలో అంత వెన్న, పాల గిన్నెలో ఉన్న వెన్న ఇలా తొలగించి చిన్న పగిలిపోయిన పెంకులో దాచిపెట్టుకునేది, భద్రపరుచుకునేది. పాడ్యమి, విద్య, తదియ, దశమి, ద్వాదశి, త్రయోదశి, అమావాస్య, పోలికి దుఃఖం. ఇప్పుడు చేసేదేమీ లేక దొరికిన ఏదో ఒక చిన్న వత్తి, చీర కొంగు చివర దారం త్రుంచి వత్తి వల చేసి సేకరించి భద్రపరుచుకున్న ఆ వెన్నలో ఈ వత్తి ఉంచి వెలిగించింది. కార్తీక దీపం పుణ్యఫలం బలం. ఆ కారణంగా ఆమె కోసం బ్రతికి ఉండగానే వైకుంఠం నుంచి విమానం వచ్చేసింది పోలిని స్వర్గం తీసుకుపోవడం కోసం. ఇంటిల్లిపాది ఆశ్చర్యపోయారు. మేం చేసింది ఏమిటి, పోలి చేసింది ఏమిటి? 30 రోజులు మేం చేసిన కథ అంతా ఒక ఎత్తు, అంత వెన్న కరిగించినది దీపంగా వెలిగిస్తే పోలి కోసం రథమే రావడమా? పోలి పాదాలు పట్టుకున్నారు ఇంటిల్లిపాది. పోలి అన్నది ఈ కథ విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, కార్తీక పురాణ మహాత్మ్యం తెలుసుకున్న వాళ్ళు, కార్తీక ఫలశ్రుతి తెలిసిన వాళ్ళు అందరికీ కూడా నెల అంతా దీపం వెలిగించినా, వెలిగించకపోయినా, మరిచిపోయినా, అమావాస్య నాడైనా ఒక్క దీపం వెలిగిస్తే చాలు, కార్తీక దామోదర అంటూ స్వామిని తలుచుకుంటే చాలు, వాళ్లకు కైవల్యం లభిస్తుంది. ఎలా ఈ వాక్యం అంటే, వ్రతేనానేన సంతుష్టో, పరమేశ్వరుడు సంకల్పంతో ప్రీతి చెందుతాడు. కలియుగంలో నామస్మరణ శుభకరం. ఈశ్వరా కైలాసనాథ క్షేమం, శ్రీమన్నారాయణ దామోదర శుభం. శ్రద్ధ, భక్తి ఈ రెండింటినీ మనకు అందించే దైవ రూపాలే హరిహరులు. ఇంట్లో ఉండే పని అందరూ పంచుకోవాలి. పంచుకుంటే పెరిగేది ఆనందం. సమష్టి చైతన్యం కావాలి. 5 వేళ్ళు కలిసి ఉంటేనే అది చేతి పిడికిలి అవుతుంది. ఇంట్లో ఉండే 5గురు ఒకటిగా ఉంటేనే కుటుంబం అవుతుంది. పార్వతికి సింహం వాహనం, పరమేశ్వరుడికి వృషభం వాహనం, గణపతికి ఎలుక వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం, పరమేశ్వరుడి గళసీమలో ఉండే సర్పం, పరస్పర శత్రుత్వాలు కలిగినవి అన్నీ కూడా సింహం, వృషభం, నెమలి, పాము, ఎలుక కలిసి ఉంటాయిగా. కుటుంబ చిత్రపటం, ఛాయా చిత్రపటం అనగానే అందరూ వచ్చేస్తారుగా. ఎలాగో కార్తీక పురాణం విన్న అనంతరం కుటుంబంలో ఉండే వాళ్ళంతా కూడా ఒకటిగా ఉండాలి, ఒకటిగా ఉండాలి, సమష్టి చైతన్యం కావాలి అని బోధించే నిమిత్తమే పోలి స్వర్గం కథను జ్ఞాపకం చేస్తుంది ఈ పురాణం. అలాగే పాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు, మార్గశీర్ష మాసం పాడ్యమి రోజున ఈ దీపం వెలిగిస్తారు. తెల్లవారుజామున స్నానం చేసి నీటిలో దీపం విడిచిపెట్టడమే పోలి స్వర్గ దీపం అని తెలియజేస్తారు. దీపం వెలిగిద్దాం. ఈ పోలి స్వర్గ దీపం వెలిగించడానికై మనకు ఉన్న అర్హత కార్తీక పురాణాన్ని చదివి ఈ దేహాన్ని జ్ఞాన దీపంగా మార్చుకోవడం. ఒక దీపం వెలిగించాలి అంటే మరో దీపం కావాలి. ఆ మరో దీపం ఏది? దేహమే. జ్ఞానంతో వెలిగే దీపంగా ఈ దేహాన్ని మార్చుకున్నప్పుడే ఆ పోలి స్వర్గానికి తీసుకువెళ్ళగలిగేటటువంటి పవిత్రమైన ఆ దీపాన్ని వెలిగించే అర్హత మనకు లభిస్తుంది. లేకపోతే ఒట్టి దీపం వెలిగిస్తాం. ప్రమిద, నూనె, వత్తి, అగ్గిపుల్ల, క్యాండిల్ ఇలా వెలిగించే దీపం వట్టి దీపం అవుతుంది. జ్ఞానంతో కూడుకున్నది కావాలి అంటే ముందుగా ఈ దేహాన్ని వెలిగే జ్ఞాన దీపంగా మార్చుకోవాలి. ఇది
కార్తీక పురాణం మనకు చేసేటటువంటి ప్రబోధం. ఇది సంగతి, ఇదే సంగతి. ఓం నమ శివాయ, శివనామస్మరణ చేద్దాం. ఓం నమో నారాయణాయ, విష్ణువును స్మరిద్దాం. హరిహరులకు అభేదంగా దైవ దర్శనం చేసుకుందాం. దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. సనాతన ధర్మమే, భారతీయ ధర్మమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4500 మతాలకు శిఖరాయమానమైనటువంటిది అని అందరికీ తెలియజేద్దాం. 195 దేశాలు ఐక్యరాజ్య సమితి గుర్తించినది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 204. అన్ని దేశాలలో కూడా ఉండేటటువంటి ఆస్తిక జనులకు హరిహరులు, శివకేశవులు శుభం కలిగించెదరుగాక అని కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు అని ప్రతిరోజు ప్రతి దేవాలయంలో పలికేటటువంటి ధన్యజీవి భారతీయుడు ఒక్కడే. భా అంటే కాంతి. మనమంతా కాంతిని ఆరాధించేటటువంటి వారం. కాంతిని ఆరాధిద్దాం, ప్రపంచ శాంతిని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం. గురుగారు, అసలు ఈ కార్తీక మాసం 30 రోజులు, కార్తీక మాసంలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి, అదేవిధంగా ప్రతిరోజు తెలుసుకోవాల్సిన అధ్యాయాల గురించి చాలా నిగూఢమైనటువంటి ఒక రహస్యాలతో ఈ కాలపు నాటి వారికి చాలా అందుబాటులో ఉండేలాగా తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో విషయాల్ని చాలా క్లుప్తంగా, చాలా విశేషంగా వివరించారు గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.